లోకాసు వార్త 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి. నేను చదువుతాను, మీరు కూడా గమనించండి. అందరం కలిసి చదువుదాం. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దీనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సండే స్కూల్లో మీ కుమారుడు నిలబెట్టుకుని చిన్న బిడ్డలకు అవసరమైన శ్రేష్టమైన మాటలు మీరు అందించారు. అలాగే ఆరాధనలో మీ కుమారుడు మళ్ళా నిలబెట్టుకుని కొలసీలు రాసిన పత్రిక నుంచి మరి శ్రేష్టమైన వర్తమానం మాకు ఇచ్చారు. మరలా మీ పక్షాన్ని నిలబడ్డాను. కొన్ని మాటలు మేము వినాయి నేర్చుకోవాలని ఆశపడుతుండగా చదవబడిన వాక్య భాగా నుండి మీరు మాతో మాట్లాడి మాకు కొన్ని ఆదరణకరమైన మాటలు వినిపించి బలపరిచి మాకు సహాయం దయచేయమని మా ప్రభును మా ప్రాణవిడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక పేరు గల ధనవంతుడు ఉన్నాడు. ఈయన ఎవరండి? ధనవంతుడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువుని అసలు ఆయన ఎవరో చూడాలని అనుకున్నాడు. అయితే ఆయనకి చూడడానికి ఆస్కారం లేనందున అతను ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు పైనుంచి ఆయన ఎప్పుడు వస్తాడని చూస్తున్నాడు. ఆయన చూస్తే చాలు నా బ్రతుకు ధన్యమవుతుందని ఆయన అనుకున్నాడు. ఆయన చూడలేకపోవడానికి కారణాలు ఏంటంటే జనం గుంపు కూడా ఉన్నారు. జనం ఎలాగున్నారండి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఆటంకం ఎవరంటే, జక్కయ్యకి ఆటంకం ఎవరంటే గుంపు, జనాల గుంపు. అంటే యేసుక్రీస్తును ముందుగా వెంబడించేవారే వెనకల వచ్చేవారికి ఆ యేసుక్రీస్తు ప్రభు చూడడానికి అవకాశం కలగనివ్వట్లేదు. అది సంగతి. ఎవరికైనా ఒక లైన్ పెట్టారో క్యూ పెట్టారనుకోండి, అందరూ చూడొచ్చు. కానీ జక్కయ్యకి చూడడానికి అవకాశం లేకుండా చేసిన వాళ్ళు ముందున్నటువంటి అనుసరించేటువంటి గుంపు. పోనీ వాళ్ళైనా యేసుక్రీస్తుని పూర్తిగా అంగీకరించారంటే వారు అంగీకరించలే. అందుకని ఆయన వాళ్ళతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు. కాబట్టి గుంపు కాదు కావాల్సింది ఆయనకి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన చూడాలని అనుకుంటారు, ఆయనతో మాట్లాడాలనుకుంటారో, ఆయనతో కలిసి ఉండాలనుకుంటారో వారు ఎక్కడున్నప్పటికీ ఆయన వారి దగ్గరికి వెళ్తాడు, వారిని చూస్తాడు, వారిని పలకరిస్తాడు, వారికి ఆ స్థానాన్ని ఇస్తాడు. కాబట్టి గుంపు చాలా ఉంది, కానీ కూడానే ఉన్నారు. కానీ ఆ గుంపులో ఉన్నటువంటి వారికి ఎవరికి ఆయన వారితో మాట్లాడే మహద్భాగ్యము దొరకలేదు. ఒక స్త్రీ గురించి మనం వింటాం. ఆమె కూడా అంతే. 12 సంవత్సరాల నుంచి ఒక బలహీనత కలిగిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని వెళ్ళడానికి అక్కడ కూడా వారు ఆటంకంగానే ఉన్నారు. ఎలా తడుముకుందో వెనక నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడతాను అనుకుంది. వెనక నుంచి వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టింది. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు నన్ను ముట్టుకున్నది? ఎవరు నన్ను ముట్టుకున్నది? నాలోంచి ప్రభావం వెళ్ళిపోయింది. ఎవరు అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, ఇదేంటి ప్రభువా, ఇంత జనసందోహం నేను వెంబడిస్తుండగా, చాలామంది మీ మీద పడుతుండగా ఇందులో ఎవరని మేము చెప్పగలమన్నారు. అంటే యేసుక్రీస్తు కూడా చుట్టూ ఎంతమంది ఉండేవారు? చాలామంది ఉండేవారు. కానీ అందులోంచి ఆయనలోంచి ప్రభావం వెళ్ళింది ఒక్కరికే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చుట్టూ చాలామంది గుంపు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనకి రక్షణ ఇచ్చింది ఒకడికే.
ఆ దారి వెంబడి చాలామంది ఉండవచ్చు, కానీ ఒక గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించని అత్యధికంగా కేకలు వేశాడు కాబట్టి ఆ ఒక్కడికే ఆయన చూపునివ్వగలిగాడు. కాబట్టి ఆయన ఆశతో ఆయన ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో వారితోనే ఆయన మాట్లాడతాడు. వారికే ఆయన యొక్క మరి ఆయన ఆశీస్సులు, ఆయన ఆశీర్వాదాన్ని అందించడానికి ఆయన ఇష్టపడతాడు తప్ప గుంపుగా ఉన్నటువంటి వారికి ఆయన ఏమీ ఇవ్వడు. ఇక్కడ జక్కయ్య జీవితంలో కూడా అదే జరిగింది. అప్పుడు జరిగినప్పుడు జక్కయ్యని చూశాడు. జక్కయ్యని చూసి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. అయ్యో ఇదే నా పేరు ఈయనకి ఎలా తెలుసు అంటే, ఆయన మనందరి హృదయాలను ఎరిగిన దేవుడికి మన పేర్లు తెలియవా? తెలుసు అంతే. కిందకి దిగవయ్యా, నేను ఇంటికాడ ఉండాలి ఈ వేళ అన్నాడు. అయ్య బాబా ఇదెంత భాగ్యమని. మరి ఎంత కష్టపడి ఎక్కడో కానీ ఆ చెట్టు జర కిందకి పాకాడు. కిందకు వచ్చిన తర్వాత అన్నాడు, కింద చదువుతున్నాను చూడండి 6వ వచనం, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. అమ్మా, యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య అన్నాడు, నేను ఇంటికాడ ఉండాలనుకుంటే ఆయన చాలా సంతోషంగా చేర్చుకుంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారండి, ఈయన పాప ఇంటికి వెళ్ళిపోతున్నాడేంటి, పాపాత్ముడి ఇంటికాడ ఉండటమేంటి ఈయన అనుకుంటున్నారు. లోకం అలాగే అనుకుంటుంది. ఆయన విశ్రాంతి దినాన్ని ఒక ఆయన్ని బాగు చేశాడు. బాగు చేస్తే వాడు 38 సంవత్సరాల నుంచి రోగంతో పడున్నాడు. బాగుపడ్డాడు రా బాబు అని సంతోషించట్లా. విశ్రాంతి దినాన్ని ఎందుకు బాగోజాలి, విశ్రాంతి దినాన్ని ఎందుకు బాగోజాలి, సెలవు దినం కాదు ఈరోజు ఎందుకు బాగోజాలని ఆయన మీద అలాగ తప్పులు పట్టుకోవడానికి, అలాగ వ్యతిరేకత చూపించడానికి, ఆయనతో వాదించడానికి, ఎదురాడడానికే వారు సిద్ధపడ్డారు తప్ప ఓన్లేరు ఏ రోజైతే ఏంటి వాడి జీవితంలో మేలు జరిగింది అనుకోవట్లేదు. ఆయన దెయ్యాలను వెళ్ళగొడితే దెయ్యాల అధిపతి వలన ఈయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఈయన దెయ్యాలకు అధిపతి అన్నారు తప్ప అయ్యో పాపం ఈ ఎమిని పట్టుకున్న దెయ్యం లేకపోతే తను పట్టుకున్న దెయ్యం, ఇన్ని సంవత్సరాలుగా ఏడిపించిన దెయ్యం వదిలిపోయిందే, బట్టలు కట్టుకొని వాడు బట్టలు కట్టుకున్నాడని సంతోషించటం మానేశారు. కాబట్టి జనాల గురించి మనం ఆలోచించకూడదండి. జనం ఏదో ఆలోచించారు, జనం ఏదో అనుకుంటారని మనం ఎప్పుడు అనుకోకూడదు. ఆ గుంపు ఎప్పుడు అలాగ అనుకుంటారు. కానీ మనం ప్రభు వైపే చూడాలి. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అదే చూడాలి. జక్కయ్య వారిని ఏమీ పట్టించుకోలేదు. వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా అదేమీ పట్టించుకోలేదు. ఆయన తీర్మానం ఆయనదే. ఏమని తీర్మానం చేశాడు చదువుతున్నాం చూడండి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా ఏమని పిలిచాడండి, యేసుక్రీస్తు ప్రభుని ప్రభువా అని ఒప్పుకున్నాడు అంతే. ఆయన ఏమని రాశాడు రోమీయులకు రాసిన పత్రికలో, యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఎవడైతే ఒప్పుకుంటాడో వాడికి రక్షణ అన్నాడు. హృదయంలో విశ్వసించి నోటితో ఎవడైతే ఒప్పుకుంటాడో వాడికి రక్షణ అన్నాడు. ఇప్పుడు ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకోవడమే కాదు, ప్రభువు అని నోటితో ఒప్పుకున్నాడు. ప్రభువు అని నోటితో ఒప్పుకున్నాడు. అసలు మొట్టమొదటి ఏమనుకున్నాడు, ఆయన చూస్తే చాలనుకున్నాడు. చూడటమే కాదు, ఇప్పుడు ఆయనతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నేను నీ ఇంటికాడ ఉండాలన్నాడు. అబ్బా ఇంకెంత సంతోషం అనుకున్నప్పుడు ప్రభువా అని పిలిచి ఏమన్నాడు, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేన్ని తీసుకుని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతుననే ప్రభువుతో ఏమన్నాడండి. మొట్టమొదటి తీర్మానం ఏంటిది ఏమన్నాడు చూడండి, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. ఎవరు చెప్పారు ఈయనకి ఆస్తిలో సగం బేదలకి ఇమ్మని ఎవరు చెప్పారండి? ఈయన ధనవంతుడు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక ధనవంతుడు బేదలకు ఇవ్వడానికి ఎక్కడైనా ఇష్టపడతాడా? ఇష్టపడ్డా. ఆ ప్రక్కనే ఒక స్టోరీని చూద్దాం చూడండి, ఒక చరిత్రను చూడండి. అంటే 18 చదువుదాం. 18వ అధ్యాయం 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడినని నీవేళ చెప్పుచున్నావు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగెలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించునే ఉన్నాను అనెను. చూడండి,
18వ అధ్యాయం 18వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఏమి రాశాడు? ఒక అధికారి అని రాశాడు. ఆయన గురించి మత్తయి సువార్తలో రాస్తూ ఒక యవనస్తుడు అని రాశాడు, లేదా యవనుడు అని రాశాడు. ఎవరండి ఈయన? ఈయన యవనుడే. ఈయన కూడా ఒక ఆఫీసర్, అధికారి. జక్కయ్య ఆయన ఒక అధికారే, ఆయన బిల్లు కలెక్టరు. ఈయన కూడా ఒక అధికారి, ఒక యవనస్తుడైన అధికారి, పైగా వాక్యాన్ని బాగా ఎరిగినవాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, నేను పరలోక రాజ్యం చేరాలంటే నిత్యజీవం కావాలి, నేనేం చేయాలని అడిగాడు. అయితే నీకు ఇవన్నీ తెలియదా నాయన? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఆ ఆజ్ఞలను నువ్వు పాటించావా అన్నాడు. ఆయన అన్నాడు, చూడండి, అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించునే ఉన్నాను. ఎప్పుడు నేను చేస్తానంటే అతను అసలు చిన్నతనం నుంచే ఏంటి, వ్యభిచరించట్లేదు, నరహత్య చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధ సాక్ష్యం చేయట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు ఇతను. ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగినవాడు, ఇవన్నీ చేస్తున్నానని చెప్పాడు. అయితే యేసు అన్నాడు, యేసు విని 22వ వచనం, నీకింకా ఒకటి కొదువుగానున్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా. చూడండి, ఇక్కడ కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు. ఇతను కూడా ఒక ధనవంతుడే, ఇతను కూడా ఒక అధికారి. ఇతను వాక్యం తెలిసిన, అంటే ధర్మశాస్త్రం తెలిసిన అధికారి, ధర్మశాస్త్రం తెలిసిన ధనవంతుడు, ధర్మశాస్త్రం తెలిసిన యవనుడు. అసలు యవన వయసులో లోకాశల వైపు వెళ్లకుండా ధర్మశాస్త్రం అనుసరించాలంటే చాలా కష్టం. వయసు మళ్ళీపోయాక శరీరం ఉడికిపోయినప్పుడు పాపం మానేయడం అనేది సులువే. వయసులో ఉండగా దొంగతనం చేయకుండా, వ్యభిచరింపకుండా, అబద్ధాలు ఆడకుండా ఉండడం అనేది చాలా కష్టం. కానీ అతను చాలా నిష్ఠగా ఉన్నాడు. ఒక అధికారి అయి ఉండి అన్యాయం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా ఉండడం చాలా కష్టం అండి. కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, వాళ్ళు సామాన్యంగా బాగానే ఉంటారు. అధికారులు ఎలా ఉంటారంటే, డబ్బులు ఎప్పుడు ఎవడొస్తాడా, ఎవడ దొరుకుతాడా, ఎవరికి దగ్గర లంచం తీసుకుందామా, ఎవడ పక్షాన అబద్ధ సాక్ష్యం చెప్పి ఉద్యోగాలు వేద్దామని, అయితే ఏదోటి మనం ఎలా బ్రతకాలనే చూస్తారు అధికారులు. కానీ ఇతను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాడంటే, ఇతనికి ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ తెలుసు, ఇతను ఒక ఆఫీసరు, ఇతను ఒక యవనస్తుడు అయ్యుండి వాటన్నిటిని చక్కగా పాటిస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ధైర్యంగా అడగగలిగాడు, అయ్యా నాకు ఇంకేమీ లోటు లేదనుకున్నాడు మనసులో. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే, నిత్యజీవాన్ని వారసుని అవ్వానంటే, నేను ఆ రాజ్యం యొక్క భాగ్యం పొందాలంటే నేను ఇంకేం చేయాలన్నాడు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ నీకు ఒకటే ఒకటి కొదువుగా ఉందయ్యా, నీకున్న ఆస్తిని అమ్మి ఏం చేయమన్నాడండి, బేదలకిమ్మంటే అక్కడేమని రాశాడు, అతడు మిక్కిలి ధనవంతుడు గనక వ్యసన పడగానే ఉంది. అక్కడ వ్యసన పడి వెళ్ళిపోయాడు అతను. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, 24వ వచనం, యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఏమని చెప్పాడండి? అతనికి ఎక్కువ ఆస్తి ఉంది కాబట్టి మిగుల ధనవంతుడు. ధనాన్ని పేదలకు ఇవ్వడానికి ఇష్టపడని వాడు. ఎప్పుడైతే ఈ ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు మాట చెప్పాడో, ధనవంతుడు అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నాను, ఈ ధనాన్ని నేనెందుకు వదులుకోవాలని చెప్పి ధనాన్ని ప్రేమించి ఏం చేశాడండి, దేవుని కంటే ఎక్కువ ఇప్పుడు ఎవరిని ప్రేమించాడు అతను? ఎవరిని ప్రేమించాడండి? ధనాన్ని ప్రేమించాడు. పరలోక రాజ్య భాగ్యాన్ని కంటే కూడా ధనాన్ని, ఆస్తిని ఎక్కువగా ప్రేమించాడు అతడు. కాబట్టి అతడు పరలోక భాగ్యాన్ని ఒక్క మాటలో కోల్పోయి వెళ్ళిపోయాడు. అంతే, ఒక్క మార్కులో పోయింది అతనికి. 99 మార్కులు వచ్చినాయి, ఒక్క మార్కులో ఏం చేశాడండి, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ చరిత్ర ఎరిగినటువంటి వాడు జక్కయ్య. అర్థమైందా? జక్కయ్య అంటే మనం అనుకుంటాం పాపి, అతను యేసుక్రీస్తుని ప్రభుని చూడలేకపోయాడని మనం ఆలోచన చేస్తాం. జక్కయ్య చాలా జ్ఞానం కలిగిన వాడు. ఏదైతే అంతకుముందు ఒక అతను పోగొట్టుకున్నాడు అది గ్రహించాడు. ఆ ఎరుకో పట్టణానికి సమీపించక ముందే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పాడు అతనితోటి, నువ్వు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నావు,
కానీ నీ ఆస్తిని అమ్మి బేదలకి ఇయ్యి అంటే అబ్బి ఇది మట్టుకు ఇది అది ఆ మట్టుకు చెప్పకండి, ఆ మాట మట్టుకు చెప్పకుండా అని వెళ్ళిపోయాడు. ఇది గ్రహించాడు జక్కయ్య. అయ్యో ఆస్తి కొరక ఇతను పరలోక భాగ్యాన్ని వదులుకున్నాడు, నేనైతే దాన్ని వదులుకోను. ప్రభువా ఇదిగో నా ఆస్తిలో సగము. అది తీర్మానం, జక్కి తీర్మానం. జక్కి తెలివైన వాడండి. ఆస్తి నన్ను రక్షించదు, ఇంతకాలం నాతో ఉంది, నాకేంటి ఉపయోగం? అందరి వల్ల చీవాట్లు తిన్నాను, పాపి పాపి అని అవమానాలు పొందాను, నాకు పేరు లేదు, ఏమి లేదు. ఆస్తి ఉందని పేరు ఉందో తప్ప మంచి పేరు అయితే నాకు లేదు. ఎందుకు ఈ పేరు నాకు? చాలామంది రైతులకి వెళ్ళి చెప్తారు, ఎందుకు అతనికి అంత ఆస్తి ఉంది కానీ పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు, పేదలకు ఒక 10 పైసలు దానం చేయడు అంటారు. ఇప్పుడు ధనవంతుడు లాజరు చరిత్ర చూద్దాం, ఇదే లోకా సువార్తలో. ధనవంతుడు అక్కడ ఉన్నాడు, లాజర్ అనే దరిద్రుడు ఉన్నాడు. వాక్యం ఏమని చెప్తుంది? నీకేమైనా కలిగి ఉన్నప్పుడు బేదలకు కొంచెం దానం చేయవయ్యా అని చెప్తుంది. ఆ ధనవంతుడు ఎలాంటివాడంటే తను సుఖపడటమే జీవితాంతం, ఆ ధనం వల్ల ఆస్తి వల్ల సుఖపడటమే తప్ప పేదవాడు ఆడు కాళ్ళ దగ్గర పడుండి, ఆడు కుర్చీ దగ్గర లేకపోతే మెట్ల దగ్గర పడున్నటువంటి కురుపులతో బాధపడేటువంటి వాడికి చిన్న రొట్టె మొక్క విసరలేని ధనం ఎందుకు? ఆ ధనం వల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి ఈ సంగతులన్నీ గ్రహించాడు. ఇదే సువార్తలో మరొక ధనవంతుడు ఉన్నాడు, 12వ అధ్యాయంలో ఉంటాడు. అతనెవరో ఒక ధనవంతుడు ఉండేను, అతనికి ఆస్తి సమృద్ధిగా పండింది. అతను ఏం చేస్తున్నాడు? ఇంక ఈ ఆస్తిని ఇంకా నా కొట్లు ఎలా ఇప్పాలి, ఎలా కొత్త ఎలా కట్టించాలని అనుకుని నా ప్రాణమా యెహోవాను సన్నుతించమన్నాడా? ఏమన్నాడు? అసలు దేవుడు అన్నవాడే ఉన్నాడు, ఆయన వల్ల ఈ పంట పండుతుంది, ఆయన వల్లే నా ఊపిరి ఉందనే సత్యాన్ని గ్రహించిన వాడు ఆ ధనవంతుడు. లోకా సువార్తలో 4 ధనవంతుల గురించి లోకా రాశాడు. 4 ధనవంతులు ఉన్నారు. 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఎవరైనా ఇందా చదివామే ఆస్తి గురించి. అతనేంటి తెలుసా? నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించుము, నా ప్రాణమ తినుము త్రాగుము సుఖించమనే ధనవంతుడు. అసలు దేవుడు ఉన్నాడనే సంగతి అతను అసలు లెక్క చేయట్లేదు, గుర్తులేదు అతనికి. ఈ ఆస్తి లేదా ఈ పంట ఎలా పండుతుందంటే దేవుని కృప, ఈ వెలుతురు, ఈ గాలి, వర్షం వస్తుంది, పంటలు సమయానికి తగ్గట్టుగా మరి జనాలకు తగ్గట్టుగా ఇంత పంట పండుతుందంటే అది దేవుని దయాన్ని గుర్తించిన వాడు ఆ ధనవంతుడు. మొట్టమొదటి ధనవంతుడు 12వ అధ్యాయంలో. అంత మాత్రమే కాదు, నాలో ఉన్న ఊపిరి, ప్రాణము, శరీరము దేవుడు ఇచ్చిందే అనే సత్యాన్ని గ్రహించిన వాడు. ఇందాక ఒక మాట చదివించాడు బాబు. అంతరిక్షము దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయంట. ఈ సృష్టిని చూసినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అంతెందుకు, మనం వెళ్ళి మన అద్దం ముందు నుంచుంటే ఆయన మనల్ని ఎంత బాగా నిర్మించాడో, ఆయన ఎంత గొప్ప, ఎంత జ్ఞానం కలిగిన వాడో మనకు అర్థమవుద్ది. చూడండి మీరు, ఈ కన్నుకి తిన్నగా కన్ను సెంటీమీటర్ కదా మిల్లీమీటర్ తేడా రాదు మీకు. సెంటర్లో ముక్కు కొలతకు తగ్గట్టుగా, ఏమండి అన్ని అవయవాలు ఇటు చెవుండి ఇటు చెవు ఎక్కడ ఏ భాగానికి ఇంచు తేడా లేకుండా సర్వ సృష్టిని మనల్ని చక్కగా అమర్చినవాడు, సృష్టించినవాడు. అంత మాత్రమేనా? ఇందులో అందరి ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ ఒకసారి మనం అద్దం ముందు నుంచి ఆలోచిస్తే ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన సృష్టి ఎంత గొప్పదో మనకు అర్థమవుద్ది. ఈ ధనవంతుడికి నన్ను సృజించినవాడు దేవుడు, నా ప్రాణం ఆయనదే, ఆయన ఎప్పుడన్నా పిలిస్తే నేను వెళ్ళిపోవాలి అని అనుకోవట్లే. నేను చిరకాలము నా గొడవంసులోనే ఉంటాను అనుకుంటున్నాడు అతను. నేను ఈ చల్లని మందిరం నేను కట్టుకున్న ఇంట్లోనే నా డబుల్ కాట మంచం మీద 6x6 మీద పడుకుంటాను అనుకుంటున్నాడు ఆయన. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటున్నాడు. ఆడికి పెట్టిన పేరేంటి దేవుడు? వేర్రివాడ, ఫూల్ అన్నాడు అంతే. ఏమన్నాడు? వేర్రివాడా, నీ ప్రాణం ఇవాళ అడిగితే నీ పరిస్థితి ఏంటి అందడికి? చనిపోయాడు ఆ ధనవంతుడు. రెండో ధనవంతుడు ఎవరు? అతను ఎదురుగుండా భేదవాళ్ళు ఉన్నారు. లాజర్ అనే దరిద్రుడు ఉన్నాడు. దరిద్రుడు ఉన్నప్పుడు కూడా దరిద్రుడికి ఏమంటారు కదా, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరంట కొంతమంది. ఎందుకని? ఏ పాప అన్నం మెతుకులు పడితే మరి కాకి ఎక్కడ బతికిపోద్ది అనుకుంటారు ఏంటో. ఎంగిలి చేత్తో కనీసం కాకిని కూడా కొట్టరట. అలాంటి మనస్తత్వం కలిగిన ఉంటారండి. పిసినారోళ్ళు అంటే నిజంగా ధనవంతులే బాగా పిసినారోళ్ళుగా ఉంటారు. ఎంత పిసినారుడు అంటే కురుపులతో కుక్కలు వచ్చి లాజరు యొక్క శరీరాన్ని నాకుతూ ఉంటే కొంచెం వైద్యం చేయించవచ్చు కదా, వైద్యం సంగతి పక్కనట్టే, కనీసం ఒక రొట్టె ముక్క విసరొచ్చు కదా. ఏమీ లేదు. అతని గురించి రాయబడింది ఏంటి తెలుసా? అతను
పాతాళంలో యాతన పడుచు అన్నాడు, బాబా అబ్రహాం గారు, తండ్రివైన అబ్రహామా, ఏంటి మా గేటు పక్కన ఉండి ఈ లాజర్ అంటే నీ దగ్గర ఉన్నాడు, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని చాలా దగదగ మెరుస్తూ మహిమ కనపడుతున్నాడు, నేనేమో ఇందులో భగభగ మండిపోతున్నాను ఈ మంటల్లో కూర్చుని. నేను మా ఇంటి పక్కన ఉండేవాడు, నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను చూసేవాడిని, నన్ను గుర్తుపడతాడు ఆ లాజరు, కనీసం పంపించి నాకు నా నాలుక చల్లార్చడానికి లాజర్ను పంపించమన్నాడు. అక్కడ ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు అబ్రహాం గారు. ఏమన్నాడు? కుమారుడా, నీవైతే నీ జీవితకాలం మందు ఎలా జీవించాడండి? నీకిష్టమైనట్టు జీవించావు. లాజర్ అయితే కష్టం అనుభవించాడని జ్ఞాపకం ఒకసారి తెచ్చుకోమన్నాడు. అంటే ఎదటివాడి కష్టాన్ని అర్థం చేసుకోలేని ధనవంతుడు తన జీవితకాలం అంతా తనకి ఇష్టమైనట్టు జీవించాడు అనమాట. అది నేను తీర్మానం కలిగి దేవుని నమ్ముకున్న బిడ్డలో ఎలక్షన్లో డబ్బులు తీసుకోవద్దని చెప్పాను. సరే, కొంతమందికి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పైగా చెప్పే వాళ్ళకు ఉన్నంత అనుభవం వాళ్ళకు ఉండకపోవచ్చు. విశ్వాసంలో అంత స్థిరత లేకపోవచ్చు కొంతమందికి. అందరూ తీర్మానం కలిగి ఉండాలని మనం అనుకోలేము. నేను ఆ మాట చెప్పాను. ఒక ఆయన అంటాడంటే ఎవడిష్టం ఆడది ఏంటి? నీ ఇష్టము దేవుని నీతిని నెరవేర్చాలా. నేను ఎందుకు చెప్పాను? కనీసం కొంతమంది అయినా పాటిస్తారు, ఇప్పుడు కాదే మరొకసారి అయినా కొంతమంది అయినా పాటిస్తారని సదుద్దేశంతో చెప్పాను. ఎవడిష్టం ఆడదంటే నీ ఇష్టం దేవుని ఇష్టానికి సరిపోద్ది, అది లేకపోతే కుదరదంతే. ఎందుకు గవర్నమెంట్ పట్టుకుంటుంది డబ్బు? ఎందుకు పట్టుకుంటుంది డబ్బు గవర్నమెంట్ అంటే? అది చట్ట వ్యతిరేకము. చెప్పాను, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే నా మాటని తీసుకోండి అంటే అది నా మాటని స్వీకరించండి. కాబట్టి అలాంటి సొమ్ముని వాడకూడదు, నాకు వద్దని చెప్పాను. కాబట్టి కొంతమంది ఎందుకంటే విశ్వాసంలో బలహీనలు కాబట్టి తీసుకున్నారు, వాళ్ళు తెలియక తీసుకుంటారు. కొంతమంది వాక్యం బోధించే మేము చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, అది కొంతకాలం ఫలింపజేస్తుంది. ఆలోచిస్తారు, ఇప్పుడు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత అయినా ఆలోచన చేస్తారు. మనం నిజమైన క్రైస్తవులు అయితే మనం జాగ్రత్తగా ఉండాలి, ఒకరికి మాదిరిగా ఉండాలని ఆ నిర్ణయం తీసుకుంటారని ఉద్దేశంలో చెప్పాను. ఎవడిష్టం ఆడదంటే నరకానికి పోతావు. అక్కడ చెప్తున్నాడు, అక్కడ కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు కుదరదు, అది దేవునికి అంగీకారమ కాదా. నడమంత్రపు సిరి, అన్యాయపు సొమ్ము. జక్క ఏమన్నాడంటే, ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా, ఎందుకండి అన్యాయం సిరి, నడమంత్రపు సిరి ఎందుకు మనకు? అది కష్టపడిన సొమ్ము, కష్టపడింది అయితే మనకు తృప్తినిస్తుంది. కాబట్టి ఆ ధనవంతుడు ఎలాంటోడంటే, ఎదటివాడు కష్టంలో ఉంటే పేదవాడికి దానం చేద్దామని కానీ, ఆకలితో అలమడిస్తున్నాడు కాస్త రొట్టె ముక్కలు ఇద్దామని కానీ, కష్టంలో ఉన్నాడు ఆదుకుందామని కానీ లేదు. ఇప్పుడు అడుగుతున్నాడు, నరకంలో యాతన పడతా అడుగుతున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ను పంపించు, కొంచెం యాతన పడుతున్నాను అన్నాడు. బాబా, ఇక్కడ అది ఆ పని జరిగేది కాదు అని చెప్పాడు. అతనికి రక్షణ దొరికిందా? లేదంతే. ఇక్కడ 3వ ధనవంతుడు 18వ అధ్యాయంలో ఉన్నాడు. అతను ఎవరు? వాళ్ళిద్దరు సంగతి వదిలేండి, వాళ్ళు దేవుని ఎరగనోళ్ళు. ఈ 3వ అతను ఎవరంటే, ధర్మశాస్త్రం తెలుసు, అన్ని ఆజ్ఞలు తెలుసు, కానీ ఆస్తిని అమ్మి పేదలకు ఇవ్వు అంటే ఆ పని మటుకి నాకు జరగదు అని వెళ్ళిపోయినవాడు అన్నమాట. కాబట్టి జక్కయ్య ఎలాంటి తీర్మానం చేశాడంటే, వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎవరు? మొదటి ధనవంతుడు, 2వ ధనవంతుడు, 3వ అతను కూడా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడతలేదు. అందుకనే మీకు వాళ్ళ 3 పేర్లు అక్కడ రాయబడలా. జక్కయ్య పేరు తన గ్రంథంలో దేవుడు రాయించి ఉంచాడు, అది సంగతి. 2వ తీర్మానం ఏంటైంది జక్కయ్య గారిది? చూడండి, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చాను, నేనెవని యొద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో. ఏంటి 4 అంతలు ఎందుకు చెల్లింతానన్నాడు? ఇప్పుడు ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తానన్నాడండి. ఎందుకు ఇస్తానన్నాడు? ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్మంటే ఒకడు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడనే సంగతి ఈయనకి తెలుసు, ఎరిగాడు. అక్కడేం జరిగింది ముందు సంగతే తెలుసుకున్నాడు. మరి నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే 1కి 4 అంతలు ఎందుకు ఇస్తానన్నాడు ఇతనికి ఎలా తెలుసు అంటే, ఒక స్టోరీ చదవాలి మనం. నడవండి, సమూయేలు 2వ గ్రంథానికి రండి. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. కావున యెహోవా నాతాను
నాతానును దావీదు నద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండిరి. ఓ స్టోరీ చెప్తున్నాడు ఇక్కడ నాతాన్ అనే ప్రవక్త. వింటున్నారమ్మా? వినండి. ఏం స్టోరీ? రాజుగారు ఎవరెక్కడ? ఎవరండి? దావీదు. ఆయనకు ఒక కథ చెప్తున్నాడు, ఓ స్టోరీ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా, ఓ పట్టణంలో ఇద్దరు మనుషులు ఉన్నారు అని చెప్తున్నాడు. ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే, లోకాసువార్తలో చెప్పిన ధనవంతుడు అక్కడ ఉండేను, లాజర్ అనే దరిద్రుడు ఉండేనే అనే టైప్లో స్టోరీ ఉంటుంది. చదువుదాం చూడండి ఒకసారి. 2వ వచనం. ఒకానొక పట్టణం ముందు ఇద్దరు మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగుటి పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. చూడండి, ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, ఇతడు కూడా ధనవంతుడే. అతడికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గొడ్లు ఉన్నాయి. అతను చాలా ధనవంతుడు. అతనికి పెద్ద అంతఃపురం ఉంది. అంతఃపురం ముందు ఒక దరిద్రుడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. ఒక ధనవంతుడు ఇంటి ముందు ఒక దరిద్రుడు ఉన్నాడు. వాడికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉందంట. ఏ గొర్రె పిల్ల ఉందండి? ఒక ఆడగొర్రె పిల్ల ఉంటే దాన్నే మహద్భాగ్యంగా ఎంచుకొని దాన్ని ప్రేమగా చూసుకుంటూ దానికి ముద్దులు పెడుతూ తన పిల్లలతో కలిసి ఆడుకుంటూ పడుకున్నప్పుడు ఒంటి మీద ఎక్కించుకుంటూ దాంతో ప్రేమగా ఉన్నాడు ఆ దరిద్రుడు. ఆ దరిద్రుడు ఎవరి ఇంటి ముందు ఉన్నాడో? ఒక ఐశ్వర్యవంతుడు, ఒక ధనవంతుడు ఇంటి ముందు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఎన్ని ఉన్నాయి? లెక్కలేనన్ని గొర్రెలు ఉన్నాయి, చాలా పశువులు ఉన్నాయి. అయితే ఏం జరిగింది? 4వ వచనం. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్డలో కానీ దేనిని ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేశాను. ఏం చేశాడంటండి అతను? పాపం అతను ఒకగానొక గొర్రె పిల్లని పెంచుకుంటున్నాడు, ఆడగొర్రె పిల్లని. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, ఈయన దగ్గర చాలా ఉన్నాయి, అందులో ఒకదాన్ని కోయకూడదటి, ఒకదాన్ని రెండింటిని కోయొచ్చు కదా. వాళ్ళ ఇంటికి గెస్ట్ వచ్చాడని, ఆ మార్గాన్ని పోయేవాడు వచ్చాడని ఏం చేశాడంట, ఒరేయ్ మన గొర్రెలనేం ముట్టకండి, మన గొడ్డలనేం ముట్టకండి, మన మందల్లో ఏమి కొయ్యకండి. కానీ ఇది మన ఇంటి ముందు ఒక దరిద్రుడు ఉన్నాడు, ఆడ దగ్గర గొర్రె పిల్ల చూస్తున్నాను రోజు, ఆడగొర్రె పిల్లది, దాన్ని పట్టుకుని వండేండ్రు అన్నాడు. వండేమని ఏం చేశాడు? వచ్చిన అతిథికి, వచ్చిన చుట్టానికి, వచ్చిన మార్గస్థుడు వంట చేయించాడు. ఇది ఎంత బాగుంది? ఏమన్నా బాగుందండి? ఏమీ బాగలే. అప్పుడు చూడండి ఏం జరిగిందో. 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని నాతానుతో ఆయనను. ఆన్సర్ వచ్చింది ఇప్పుడు మీకు? అక్కడ ఎవని యొద్దైనా నేను అన్యాయముగా నేను ఏదైనా తీసుకుంటే 4 గంటలు ఎందుకు ఇస్తానన్నాడు జక్కయ్య అంటే, ఆయన ఎక్కడ డీకోడ్ చేశాడు వాక్యాన్ని? ఎక్కడ డీకోడ్ చేశాడు అంటే, దావీదు వృత్తాంతం అంతా అతనికి. దావీదు ఒక గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్ని ఇస్తాడు? 4 ఇవ్వాలన్నాడు. 4 ఇవ్వాలన్నాడు కాబట్టి ఇక్కడ డీకోడ్ చేస్తున్నాడు. ఇంకా మాట చూద్దాం. నిర్గమకాండం 22వ అధ్యాయం. దావీదు ఎక్కడ డీకోడ్ చేశాడు చూద్దాం. 22:1 వచనం చూద్దాం. చూడండి. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను. అది ఎద్దుకైతే 5 ఎద్దులు, గొర్రెకైతే 4 గొర్రెలు. ఒకవేళ అమ్మినా చంపినా. ఇప్పుడు దావీదు ఎందుకని 1కి 4 గొర్రె పిల్లలు అన్నాడు? దావీదుకి ఏం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు, ఆజ్ఞలు తెలుసు, వాటి విధి విధానాలు తెలుసు. అందుకని అన్నాడు, ఆ దరిద్రుడి దగ్గర ఉన్న 1 గొర్రె పిల్లను ఎందుకని ఐశ్వర్యవంతుడు కోయించాడు? తాత కుదరదు, వాడు మరణానికి పాత్రుడు. ఒక గొర్రె పిల్లకు ప్రతిగా ఎన్ని గొర్రె పిల్లలు అన్నాడు? 4 ఇవ్వాలన్నాడు. ఎందుకని? ధర్మశాస్త్రం అలా చెప్పింది. 1 గొర్రెను అమ్మినా చంపినా దానికి ఎన్ని ఇవ్వాలండి? 4 ఇవ్వాలి. ఈ రెండింటిని డీకోడ్ చేశాడు ఎవరండి? జక్కయ్య.
జక్కయ్య అంటే అంత ఉన్నతమైన లక్షణాలు కలిగిన వాడండి. అతడు ధనవంతుడే. కానీ ఏమంటాడు ఇప్పుడు, నాకున్న ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఎందుకని? నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇమ్మంటే ఒకడు ఇవ్వలేకపోయాడు, నేను ఇవ్వగలుగుతున్నాను అన్నాడు. అది త్యాగం, డేర్నెస్. అది సంపాదించిన ఆస్తిని ఇవ్వాలంటే ఎవరికైనా బాధ. ఒక రూపాయి 10 రూపాయలు ధర్మం చేస్తాక మనం ఏం చేస్తాం? చిల్లరని ఎత్తుతాం. 2 రూపాయల బిళ్ళ ఉందా, రూపాయి బిళ్ళ ఉందా, ఎవడైనా అడుక్కునేవాడు వస్తాయి. 10 రూపాయల కాగితం వేయడానికి మనం ఇష్టపడం. అలాంటిది ఆస్తిని అంతా ఎవరికి ఇస్తానన్నాడండి? బేదలకు ఇస్తానన్నాడు. ఇంకా ఏమైనా ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 1కి 4 అంతలు. ఎందుకని? ధర్మశాస్త్ర గ్రంథం అలా చెప్పింది. దావీదు కూడా 1 గొర్రెకు ప్రతిగా 4 అన్నాడు. ఇప్పుడు నేను 1000 రూపాయలు అన్యాయంగా తీసుకుంటే 4000 ఇస్తాను. ఎవరి దగ్గర అన్యాయంగా నేను 1 రూపాయి తీసుకుంటే దానికి 4 అంతలు ఇస్తానన్నాడు. ఇదండి తీర్మానం. అంటే ఇది మనం చేసుకోవాల్సిన తీర్మానం. బైబిల్లో ధనవంతులైన వారు ఉన్నారు. అంటే ధనం ఉండడం తప్పేమి కాదు, కానీ ధనాపేక్ష ఉండకూడదు. ఏముండకూడదండి? ధనాపేక్ష అనేటువంటిది ఉండకూడదు. ఇప్పుడు అబ్రహాం కూడా ధనవంతుడే. మాట చూడండి, ఆదికాండము 13:2. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై. అబ్రాహాం గారు ధనవంతుడు కాదా? ధనవంతుడే. కానీ ఆయన మనస్తత్వం ఎలాంటిది? కింద చూడండి. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదటి ఉండిన స్థలం వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అంటే గుడారాల్లో బ్రతికినవాడు అబ్రహాము, బలిపీఠం కట్టినవాడు అబ్రహాము, ప్రార్థన చేసినవాడు అబ్రహాము. క్రొత్త నిబంధనలు రాస్తాడు, అతను పునాదులు గల పట్టణానికి ఎదురు చూశాడు, అతను గుడారాల్లో నివసించాడు తప్ప నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదనుకుని బ్రతికినవాడు అబ్రహాము. అబ్రహాము ధనవంతుడే, కానీ ధనాపేక్ష. ఆయనకి ధనమంతా పట్టుకెళ్ళే మంచి బిల్డింగ్ కట్టండి అనలే ఆయన. నాకు ఇల్లు కట్టుకుందాం, నాకు సెపరేట్ గది, మా ఆవిడకు గది, పిల్లలకే గదిలి ఏమనుకోలే. ఆయన గుడారంలో నివసించాడు. అది అబ్రహాము ధనవంతుడే, వెండి బంగారాలు కలిగిన ధనవంతుడు. ఇంకో శ్రేష్టమైన మాట ఏమన్నాడు తెలుసా అబ్రహాము? ఆదికాండము 14వ అధ్యాయం 21వ వచనం. 21. సొదొమ రాజు, చదవండి ఎవరైనా. ఆగండి, ఇప్పుడు సమస్య వచ్చింది. తన తమ్ముడుగా భావించుకున్నటువంటి లోతుని, తన భార్యను, బిడ్డల్ని, అక్కడ ఉన్న సొదొమ రాజుని, గొమొర్రా రాజుని, ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు రాజులు. వెళ్ళిపోతే తనకు తమ్ముడిగా భావించుకున్న లోతు కష్టాల్లో ఉన్నాడని ఎరిగి తన దగ్గర అలవర్చబడిన 318 మందిని పనివారిని తీసుకెళ్ళి యుద్ధం చేసి అబ్రహాము వాళ్ళందరినీ జయించుకొని భార్యల్ని, పిల్లల్ని, ఆస్తినంతా మళ్ళీ పట్టుకొచ్చాడు. ఫస్ట్కి వస్తే సొదొమ రాజు అన్నాడు, అయ్యా అబ్రహాం గారు, రాజు 21వ వచనం, మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకొని మన అబ్రహాముతో చెప్పగా. ఏం చెప్పాడు? మనుషులు మాకు ఇవ్వండి, మా పిల్లలు, మా భార్యలు మాకు దొరికారు, మాకు అదే సంతోషం. మాకు ఆస్తితో. ఒక అన్యరాజు ఏం చేస్తున్నాడు? ఆస్తిని వదులుకోవడానికే ఇష్టపడ్డాడు. ఎందుకని? అబ్రహాం చేసిన ఉపకారాన్ని బట్టి. అబ్రహాం అంతకన్నా శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏమన్నాడు చూడండి అక్కడ. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడిని యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము. అది ఏమన్నాడండి ఇప్పుడు? మీ దగ్గర కనుక నేను ఇట సొమ్ము తీసుకుంటే, ఈ ఆస్తి తీసుకుంటే ఇవాళ బాగానే ఉంటావు, రేపు ఏమని చెబుతావు? నేను ఇచ్చిన డబ్బులతోటే వాళ్ళు టీవీ కొనుక్కున్నారు, నేను ఇచ్చిన డబ్బులతోటే మంచి మంచం కొనుక్కున్నారు, మేము ఇచ్చిన డబ్బులతోటే పలానా అంటాడు. రేపు వద్దన్న నువ్వు 5 సంవత్సరాలు ఏం మాట్లాడతాకు ఉండదు. నేను ఇచ్చిన డబ్బులతోటే అంటాడంటారా? 4 ఏళ్ళు ఇచ్చినాడు అండేటి అంటాడు. నేను ఇచ్చిన డబ్బులతోటే మీరు అది చేశారు, ఏం మాట్లాడడానికి వీల్లేదు అంటాడు. సొదొమ రాజుతో అబ్రహాం ఏమన్నాడండి? అసలు సొమ్ము కాదు కదా నీ దగ్గర, ఒక నూలు పోగైనా చెప్పులు వారు, ఆ వారు కూడా నేను తీసుకోను బాబా అన్నాడు. అది తీర్మానం అంటే.
అబ్రహాము ధనవంతుడే. మనమైతే ఏమంటాం? ఎంత వచ్చినా రాని మనం ఏమంటామంట? మా ఇంటికి వస్తే ఏం తెస్తా, మీ ఇంటికి వస్తే మన టైప్ అది అనమాట. మన టైప్ అది. మనకి ఎంత ఉన్నా మనకి ఇంకా కావాలి. అందుకని వాక్యం ఏమని చెప్తుందంటే అబ్రహాము ధనవంతుడే కానీ అతడు ధనాపేక్ష కలిగినవాడు కాదు. అంటే మన లోకంలో బ్రతకడానికి కొంత అవసరమే, కానీ మితిమీరిన ధనం సంపాదించి మితిమీరిన అపేక్షతో మన శరీరాన్ని పాడు చేసుకోకూడదు. సొలొమోను కూడా ధనవంతుడే. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23 చదువుతాం చూడండి. 23 ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో ఈయన ధనవంతుడే కాదా? ఈయనకి ధనం ఎక్కడదే? నాన్న సంపాదించి పెట్టేయాడు. చాలామంది ఈ ప్రయత్నం చేస్తారు. వీళ్ళ డాడీ సంపాదించి పెట్టేయాడు. ఎలాంటి ధనమో తెలిసి ఈయనకి పైన రాత్రి మనకి అసలు అదిరిపోతాం మనం. చూడండి ఎక్కడంటే పైన చూద్దాం, 2 మాటలు చదువుదాం చూడండి. 20 వచనం చదువుదాం చూడండి. ఇరుప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను సొలొమోను రాజు దగ్గర అతని రాజ్య ప్రభావం గురించి రాస్తూ ఆయనకి ఇరుపక్కల సింహం బొమ్మలు ఉన్నాయంట. ఎన్ని? మనోళ్ళు కుర్చీ మీద ఆ సింహం బొమ్మ తలకోటి, ఈ సింహం తలకోటి, దాని మీద చెయ్యొత్తని మనకి చాలా రాజుగారు ఫీలింగ్ వచ్చేద్ది మనకి. ఈయనకి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇరుప్రక్కల 6 మెట్ల మీద 12 సింహాలు నిలిచి ఉండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారపువై ఉండెను. ఎందులో తాగుతున్నాడు ఆయన? మనం పింగాణి తెచ్చుకుని, గాజు తెచ్చుకుని, రసన పట్టుకొచ్చామనుకోండి, ఓ ట్రేలు పట్టుకొస్తారు మనోళ్ళు. ట్రెండ్ మారింది కదా ఇప్పుడు. ఓ రసన ఇవ్వాలి, మ్యాంగో జ్యూస్ ఇవ్వాలనుకోండి, ఏం చేస్తాం మనం? ఓ ట్రేలో ఓ గాజు లాంటి ఫైబర్ గ్లాసులో పెట్టుకుని పాత్రలు పట్టుకొస్తేనే మన సంబరపడు. మా ఇంట్లో ఇగో వంటగదిలో అన్నీ పింగాణియే, అవన్నీ ఫైబర్, అవన్నీ గ్లాసీ అంటాం మనం. ఎందులో తాగుతాడంటండి? బంగారు పాత్రలో. చూడండి చదువుదాం మళ్ళా. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారుపువై ఉండెను. లెబనోను అరణ్యమందు పాత్రలను బంగారుపువే, వెండిది ఒకటి లేదు. ఏం లేదంటండి? ఎటి బంగారం తర్వాత దానికి ఎన్నిక కన్నది ఎండి, కానీ ఎండి కూడా ఏం వాడలేదండి. సెకండ్ క్వాలిటీ ఏమీ లేదన్నమాట. అన్నీ పోస్తే బంగారమేనండి అన్నీ. ఇంక మంచిలు తాగాలన్నా, ద్రాక్షారసం తాగాలన్నా, మామిడికాయ జ్యూస్ తాగాలన్నా, సపోటా జ్యూస్ తాగాలన్నా, మజ్జిగ తాగాలన్నా బంగారం దాంతోనే తాగుతాడు. వెండి కూడా లేవంట. సొలొమోను దినములలో వెండి ఎన్నిక రాలేదండి. వెండి ఎంత ఉందో లెక్కలేదన్నమాట. సముద్రమందు హేరాము వాడలతో కూడా తర్షీషు వాడలను రాజుకు కలిగి ఉండెను. ఏమున్నాయంటండి? కారు కొనుక్కోలేము మనం. ఏమున్నాయంటే ఆయనకి వాడ, కొన్ని 100 కార్లు విలువ చేసే వాడలు ఉన్నాయి. ఈ తర్షీషు వాడల్లో 3 సంవత్సరాలు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమలి పెట్టెలను తీసుకొని వచ్చుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అది కూడా ఉండెను. సొలొమోను కూడా ధనవంతుడే. ఎలాగొచ్చిందంటే తండ్రి సంపాదించి పెట్టేశాడు. తండ్రి కొంత అవకాశం ఇచ్చాడు తనకి మరలా సంపాదించుకోవడానికి. రాజులను పరిచయం చేశాడు. వాళ్ళు నా స్నేహితుడు, నీకేం కావాలని తెచ్చుకో, వీడు నా స్నేహితుడు, ఏం కావాలని తెచ్చుకో అంటే తండ్రి వలన ఆస్తి సంపాదించుకున్నాడు సొలొమోను. అదే ఆస్తి వలన కళ్ళు నెత్తికెక్కి సామెతల గ్రంథంలో ఏమనుందంటే ధనవంతుడంట దురుసుగా మాట్లాడతాడంట. ధనవంతుడు దురుసుగా మాట్లాడతాడంట. అది ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటాడంట. అందుకుని ఇతను నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుని ఆ ధనం వలన మోసపోయాడు. అనేక మంది భార్యలు చేసుకుని ఏం చేశాడు? భ్రష్టుడు అయిపోయి చివరికి వాళ్ళ వల్లనే నాశనం అయిపోయాడు. అతనికి నాశనం అవడం కారణం ఏంటంటే ఈ ధనమే. ముందు ధనమే, తర్వాత స్త్రీలు. కాబట్టి అబ్రహాము ధనవంతుడే, కానీ తన యొక్క భక్తి జీవితాన్ని అబ్రహాము పాడు చేసుకోలేదు. ధనాపేక్ష లేనివాడు అబ్రహాము. దావీదు ధనవంతుడే, కానీ ధనం వల్ల వచ్చినటువంటి గర్వంతో తాను ఐశ్వర్యవంతుడిగా ఉండి ఏం చేశాడు? ఒక్కగానొక్క గొర్రె పిల్ల అంటే ఏంటి? ఒక భార్యతో ఉన్నటువంటి ఊరియా భార్యను ఆశించాడు. అంటే నేను రాజుని, నేనేం చేసినా చెల్లుతుంది అనుకున్నాడు అతను.
అందుకని ఒక గొర్రెకు 4 గొర్రెలు అన్నాడు. ఒక తప్పుకు బదులుగా 4 శిక్షలు దావీదు అనుభవించాడు. బిడ్డ పుట్టగానే చనిపోయాడు. తన కళ్ళ ముందే తన భార్యను పాడు చేశారు. తన కళ్ళ ముందే తన పెద్ద కొడుకుని చంపేశారు. తన అడవిలో ఉండగానే అదే అడవిలో తను ప్రేమించిన అబ్షాలోమును కూడా భూమికిని ఆకాశానికి మధ్యన మస్తకి వృక్షానికి వేలాడిన అబ్షాలోముని సైన్యాధిపతి అయినటువంటి యోవాబు వెళ్ళి 3 బాణాలు తీసుకుని చంపి పడేసాడు అంతే. కంచర గాడిద మీద వెళ్తుంటే ఆ జుట్టు గిరజాల జుట్టు కొమ్మలకు తగులుకుందంట. ఒకడు చూశాడు, భటుడు చూసి అన్నాడు యోవాబుతోటి, రాజుగారు అబ్షాలోము కోసం చూస్తున్నారు కదా, నాకు కనిపించాడు అని చెప్పాడు. ఎక్కడున్నాడంటే భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతున్నాడు, ఆ జుట్టు చెట్టుకు తగులుకుంది, పాపం ఎవరు రక్షిస్తారని చూస్తున్నాడు, ఏం చేయను అని అడిగాడు. మీరు 1000 వెండి నాణేలు ఇచ్చినా నేను ఆ పని చేయను అన్నాడు. అప్పుడు యోవాబు ఏం చేశాడు తెలుసా, నువ్వు చేయకపోతే నేను ఊరుకుంటాను ఎడరా అని చెప్పేసి 3 బాణాలు తీసుకెళ్ళి కొడుకు వేలాడుతూ ఉంటే 3 బాణాలు ఇచ్చి కొట్టాడు. వాస్తవంగా ఇతను మావయ్య అవుతాడు, రక్త సంబంధే, కానీ రాజుగారిని సంతోషపెట్టాలి, గొప్ప వచ్చేస్తుందని ఏం చేశాడండి, రాజుగారు చంపొద్దన్నా కానీ ఏం చేశాడు, 3 బాణాలు తీసుకుని బిడ్డను కొట్టేదాడికి దావీదు ఏమైనా ఏడ్చాడు తెలుసా, అబ్షాలోమా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినా బాగుండేది, నేను మరణించినా బాగుండేది. ఎందుకంత ఏడవలసి వచ్చిందంటే ఇతని ధనము, ఇతను చేసిన పాపం, ఇతను చేసిన పాపం అండి. ఇతను చేసిన పాపమే అతనికి గర్భశోకాన్ని కలిగించింది. కాబట్టి ధనం ఉండటం తప్పు కాదు, కానీ ధనం వలన మన కళ్ళు నెత్తికెక్కకూడదు. ఇంకొక ఆయన ఉన్నాడు యోబు గ్రంథంలో, ఆయన కూడా ధనవంతుడే. యోబు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుదాం చూడండి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. పాత నిబంధన గ్రంథంలో 4 ధనవంతులు చూపించాను మీకు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక 4 చూసాం కదా. 12వ అధ్యాయంలో ఒకడు, 16 అధ్యాయంలో ఒకడు, 18 అధ్యాయంలో ఒకడు, 19 అధ్యాయంలో జక్కయ్య. ఒకడంటే నాకు ఇష్టపడలేదు, ఎందుకంటే ఆయన పేరు రాశారు కాబట్టి. 4 ధనవంతులను అక్కడ చూసాం. అందులో 3 దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, ఒక్కడు జక్కయ్య మాత్రమే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇక్కడ కాస్త కోస్త కలిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యంగా 4 ఉన్నారు. ఒకడు అబ్రహాము, 2 దావీదు, 3 సొలొమోను, 4 యోబు. ఇక్కడ కూడా 4 చూస్తాం. యోబు ఎంత ఆస్తిపరుడైనా, ఎంత ధనవంతుడైనా ఆ దినాల తూర్పు దిక్కులో అతని వంటి వాడు ఎవడో లేడంటే ఆస్తిలో, అంత ధనవంతుడు అయినప్పటికీ దేవుని ఆరాధించడం మానలేదు. అతను ప్రతి దినము తన బిడ్డల కొరకు ప్రార్థించేవాడు. చదువుదాం చూడండి 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగను చేయుచుండెను. యోబు ఎలా చేశాడండి? ధనం ఉంటే దేవుని విడిచిపెట్టేమని ఉందా ఏంటి అంటే? ఒకప్పుడు మనకు ఈ నాగరికత లేదు, ఈ బట్టలు లేవండి, అసలు ఈ సౌభాగ్యం కూడా లేదు. ఏవో బియ్యముండే బుడముట్లో ఏవో పేర్లు చెప్తారు, వాడముట్లని, ఏమండి బుడముట్లని, ఏమో కొన్ని పేర్లు చెప్తారు. అలాంటి బియ్యం తిని మనం ఈవేళ మంచి ఊరికే నవలక్కర్ల సోనా ముసూరి అంటే నమలకుండానే మింగక్కకుండా అదే వెళ్ళిపోతుంది అది. కానీ అలాంటి బియ్యం తింటే నా దేవుడు ఎంతో మనకి ఆనందాన్ని ఇచ్చాడు. మనం భేద స్థితి నుండి, దరిద్ర స్థితి నుంచి, కానీ మనం దేవుని స్తుతించడానికి ఎందుకు వెనకాడుతున్నాం అర్థం అవట్లా. ఇప్పుడు ధనవంతుడు స్తుతించలేదంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకని వాడు కళ్ళు నెత్తికెక్కుతాయి, వాడు ధన వ్యామోహంలో ఉంటాడు, గర్వంగా మాట్లాడతాడు, వాడు సుఖాన్ని ఎరుగుతాడు. కాడు వాడు దేవుడిని స్తుతించట్లేదు, దేవుడిని గుర్తించట్లేదు, దేవుడిని జ్ఞాపకం చేసుకోవట్లేదని అనుకుందాం. కానీ పేదవాళ్ళమైన మనం ఎందుకు దేవుడిని స్తుతించలేకపోతున్నాం అర్థం అవట్లా. యోబు గారు ఎంత ధనవంతుడు అయ్యుండి వాళ్ళు బిడ్డలు ఎక్కడ పాపం చేశారని వారిని అందరూ పిలిపించి వారి కొరకు కొన్ని జంతువులను వధించి వారిని పవిత్రపరిచి, బాబా ఒరే ఈ వారం అంతా ఎక్కడ నేను తప్పులు చేశారా, ఈ రోజంతా ఏమైనా తప్పులు చేశారని అరుణోదయం అంటే ఇప్పుడు సూర్యుడు ఇంకా ఉదయించకుండా ముందు దాన్ని అరుణోదయం అంటారు. వారి కొరకు వారిని పవిత్రపరిచి
5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి అంటే వారు కూడా ఉన్నారు. వారిని పవిత్రపరిచి అంటే వారి కొరకు కొన్ని పక్షులు కానీ జంతువులు కానీ వధించి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చాను. ఒక్కొక్కడి కొరకు ఒక్కొక్క దహన బలి అర్పించు. యోబు నిత్యము అలాగ చేయుచుండేనండి. ఎప్పుడు? ప్రతి దినము చేశాడు. పేదవాడ ధనవంతుడు యోబు. అసలు మామూలు ధనవంతుడు కాదండి. 7,000 చదివాం కదా, 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు. ఒక ఒంటి మీద 10 నిమిషాలు తిరిగి తగ్గాడు, 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఊరికి అద్ది ఒంట్లు లేవు మనకి. ఒక ఒంటి మీద ఊరికి అలా తిరగడానికి 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒంట్లు ఎక్కడే మనకి? అసలు గొర్రెలు లేవు, మేకలు లేవు. ఎన్ని వేలు ఉన్నాయంటండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంట్లు, 500 జతల ఎడ్లు. 500 జతల ఎడ్లు. ఒక ఎద్దు లేదు, ఒక మనకి ఎడ్లు బండి లేదు మనకి. పైగా బహుమంది పనివారు. ఎంత ఆస్తి ఉందో అంతమంది పనివారిని కలిగిన యోబు ప్రతి దినము, నిత్యం అంటే ప్రతి దినము అరుణోదయాన్ని లేచి దేవునికి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. అది ఆరాధన అంటే. ధనం లేదా అతనికి? ధనం ఉంది. ఆయన దేవుణ్ణి విడిచిపెట్టినవాడు కాదు. కాబట్టి ఒక మాదిరి తీసుకోవాలి మనం. ఏం తీసుకోవాలంటే, మనం బ్రతకడానికి కొంత అవసరమే. భక్తుడు అన్నాడు, ప్రభువా నాకు డబ్బు ఎక్కువగా వద్దు, ఆస్తి ఎక్కువగా వద్దు, ఒకవేళ ఎక్కువ అయిపోతే నేను దూషిస్తానేమో. తక్కువ వద్దు, తక్కువ వచ్చిందని నేను ఒకవేళ నేను విసర్జిస్తానేమో. అలాగొద్దు, ఎలా వద్దు, నాకు ఏ నాటి బత్యం నాకు ఎప్పటికప్పుడు దయచేయి అన్నాడు. కాబట్టి మనం అన్నము సమృద్ధి కలిగి ఉంటాం, మనకి చాలంతే. మాట చూద్దాం చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూడండి, 6 నుంచి చదువుదాం. 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. మనం ఏం తెచ్చామో లోకంలోకి వచ్చినప్పుడు? ఏమండి, ఉన్నవాళ్ళు బిడ్డలు ఏమంటారు తెలుసా? బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటారు. ఏమంటారండి? బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటే ఆడు ఎలా పుట్టాడంట? అంటే బంగారపు స్పూను నోట్లో పెట్టుకుని పుట్టాడంట. ఎందుకని? ధనవంతుల బిడ్డలు అలా చెప్తాను. నిజంగా బంగారు స్పూన్తో పుడతాడేటి ఎవడన్నా? అంటే పుట్టుకతోనే ధనవంతుడు అని అర్థం. పుట్టుకతోనే ధనవంతుడు. దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మనం లోకంలోనికి వచ్చినప్పుడు ఏమని తీసుకొచ్చామా? ఏం తీసుకురాలేదు. పోనీ అని తీసుకెళ్తామా? ఉంచుతారా? పోనీ చాలామంది ముసలోళ్ళు చచ్చిపోయేదాకా చెవిలీలు ఓడవయ్యి టైట్ అయిపోతాయి. ఇచ్చేవే అంటే నేను చచ్చిపోయాక పంచుకోండి అమ్మా, నేను చచ్చే వరకు ఏం దీపాకు నిల్వ ఉంచండి అంటది. చచ్చిపోయాక పట్టకారు కటింగ్ గారెట్టి తీయాలట్లండి. అది తీసుకున్నాక దెబ్బలు అట్లా అక్క చెల్లెళ్ళకి అందరికీ. అర్థమైందా? ఏం పట్టుకెళ్తారు? పోనీ ఏం పట్టుకెళ్ళరు. తూర్పుగోదావరి జిల్లాలో సమాధి చేయడం చూశాను. మనం ఇంకా పెట్టులో పెట్టి బట్టలు పెట్టి మంచి వాళ్ళకి ఇష్టమైన డ్రెస్ చేసి తీసుకెళ్తాం. వాళ్ళు సూట్ వేసి కూడా తీసుకెళ్ళాం. అక్కడ ఏంటి తెలుసా? మామూలుగా పాడి కట్టి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి తగిలిచ్చిన వస్త్రాలు తీసేశారు మొత్తం. ఊరికి అసలు ఏమీ లేకుండా అతన్ని పండుకోబెట్టి ఒక మొక్క, ఒక చెట్టు, ఒక గాలిదుమ్మ చెట్టు లాంటిది తీసి అతని మీద వేశారు. అతను అలా ఇబ్బందికరంగా కనపడకుండా, అంతే. అసలు నూలు పోగు ఉంచకుండా వేశారండి. కాబట్టి ఈ లోకంలోకి వచ్చినాడు మనం ఏమీ తీసుకురాలేదు, మనం ఏమీ తీసుకెళ్ళాం. అసలు 1/2 తులం కూడా తీసుకెళ్ళాం. ముక్కునున్నది కూడా వదిలేస్తారు, లాగేస్తారు, అంతే. ఏమీ తీసుకెళ్ళాం. కాబట్టి ఏమన్నాడు? కాగా మనము అన్న వస్త్రములు గలవారమై, ఏమన్నాడు? అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందాము. అమ్మ, పూర్వకాలం మన పూర్వీకులు అన్నం లేక తాటి టెంకలు తిని బ్రతికారు. మనం ఇంకా దేవుని దయవల్ల మంచి భోజనం చేస్తున్నాం. కోడిని కొయ్యాలంటే మనం పెంచుకోవడం, చుట్టాలు వచ్చినప్పుడు కోడి మాంసం, అప్పుడు దాకా కోడిని కోసేవారు కాదు. అట్లా ఇంక మన జోతమే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు అవసరమైనప్పుడు వెళ్ళి కేజీలు ఆర్డర్ ఇస్తున్నాం, ఇచ్చి చక్కగా తెచ్చుకుంటున్నాం. పలావులు, కోడి బిర్యానీలు ఎన్నో చేసుకు తింటున్నాం. మటన్ అంటే ఇంకా మనకు ఆలోచనలోకి వచ్చింది కదా, అలాంటిది వెళ్తున్నాం శుభ్రంగా ఒక 1/2 కేజీ ఎంత కొట్టుకు తెచ్చుకుని బిడ్డలతో సహా భోజనం చేస్తున్నాం. మనకు అలాంటిది ఎక్కడుందండి? నిడదవోళ్ళు వెళ్తే పళ్ళ మార్కెట్లో యాపిల్కి వెళ్ళి చూస్తే యాపిల్స్కి వెళ్ళి ఎంత స్మెల్ వస్తాయి అనుకుని వెళ్ళిపోయాడు, అంతే. యాపిల్కి కొంటామని అనుకోలేదు నిజంగా. చిన్నప్పుడు పళ్ళు మనం తిని కాదేమో అనుకునేవాళ్ళు. అలా ఉండేది చిన్నప్పుడు పరిస్థితి.
పెసరట్టు చూస్తమే తప్ప మనం వెళ్ళి ఇడ్లీ తెచ్చుకోవడమే చిన్నప్పుడు. పెసరట్లు మనకి కాదు అనుకునేవాళ్ళు. దేవుని కృపను బట్టి ఇవాళ అన్నీ మన ఇంట్లో ఏమంటే అన్ని వంటలు చేసుకుంటున్నాం, అన్ని రెసిపీలు చేసుకుంటున్నాం. ఎక్కడిది దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతో కొట్టుమిట్టాడారు మన పూర్వీకులు. అసలు ఆకలికి డొక్కలు అంటుకుపోయి శరీరం మాంసం చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక పాస్టర్ గారు ఒరిస్సా నుంచి మన గ్రామం వచ్చి సువార్త చేయడానికి వచ్చి అన్నం లేక తాడి చెట్టెంగ చూసేవారంట. తాటికాయ ఎప్పుడు పడుతుందా, పడిన వెంటనే తాటి టెంక తిని కడుపు నింపుకుందామని ఎదురు చూసేవారు. టెంక పండండి పరిగెట్టుకెళ్తాం, ఒక కాయ తలకో టెంక తీసుకుని తిని అలా బ్రతికి సువార్త చేసి వెళ్ళాడండి ఆయన. అలా మన పూర్వీకులు అంత ఆకలితో అలమటించారు. దేవుడి దయవల్ల అప్పైన సొప్పైన ఏదోటి దేవుడి దయవల్ల మనం సమృద్ధిగా భోంచేస్తున్నామండి. కాబట్టి మనకి అన్నము వస్త్రం ఉంది, ఇవాళ బట్టలకు కొదువు ఉందో చెప్పండి. అలాంటిది ఇవాళ ఎంత నాగరికత వచ్చిందండి, ఎంత నాగరికత. ఎన్ని బట్టలు కుట్టించుకుంటా కూడా టైం లేక ఆడ ఇవ్వక అక్కడే ఉంచేస్తున్నాం బట్టలు. మీకు కూడా మీరు చీరలు లెక్కెట్టుకోండి, ఎన్ని చీరలు ఉంటాయో. కట్టిన చీర మళ్ళీ కట్టరు, ఫంక్షన్కి వెళ్ళింది మళ్ళీ వేసుకెళ్ళరు, అది మొన్న కట్టుకెళ్ళిపోయిన అంటారు. ఒకవేళ నిజంగా కట్టుకెళ్తే అందరూ దాని ఇంకా చూస్తారు, ఇది మనం కట్టుకొచ్చావు కదా మళ్ళీ ఇదేనే దొరికింది, లేదా నీకు కొత్త చీర అంటారని. ఎన్ని బట్టలు మారుతున్నారు మీరు. దేవుడు ఎంత ఇచ్చాడు, ఎంత దీవెనిచ్చాడు చూడండి. కాబట్టి అన్నము వందే వస్త్రం ఉంది చాలు మనకి. ఏమన్నాడు చూడండి, అన్న వస్త్రము గలవారమేంటి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములు హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. ధనవంతులు అవడానికి ఆశపడేవాడు ఎందులో పడతాడు చెప్పండి? శోధనలో పడిపోతాడు. ఎవడు పడ్డాడో? గేహజీ ఏం చేశాడు ఏమండి? గురువుగారితో ఉన్నాడు, ఎలీషా దగ్గర ఉన్నాడు, హ్యాపీగా ఉండొచ్చు కదా. మా గురుగారు తెంగరోళ్ళలాగా ఉన్నాడేంటి, ఆయన ఊరికి నెత్తానంటే వద్దు అన్నాడేంటి ఆయన పరిగెట్టాడు. ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకుంటాకి వెళ్ళాడండి? 5 తెచ్చుకుంటాకి వెళ్ళలేదంట. భక్తుడు చెప్తున్నాడు, మన కుష్ఠరోగం తెచ్చుకుంటాకి పరిగెట్టినట్టు ఉందంట ఆయన పరిగెడితే. వెళ్ళి నాకు వస్త్రాలు కొన్ని ఇవ్వండి, బట్టలు ఇవ్వండి అని తెచ్చుకున్నాడు. కానీ అనుభవజ్ఞులు ఏమన్నారండి, పరిగెట్టాడు దేనికోసమంటే కుష్ఠరోగం తెచ్చుకోవడానికి పరిగెట్టాడు అన్నాడు. అతనికే కాదు, అతని కుటుంబానికి ఎల్లకాలము కుష్టి తెచ్చిపెట్టుకున్నాడు గేహజీ. దురాశ, ధనాశ, దాని కొరకు పరిగెట్టి కింద చదువుదాం చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ఎవరు పొడుచుకున్నారు? ఎవరికి అనుభవం జరిగింది? ఇస్కరియోతు యోధ. ఎంత కమ్మేశాడు ఏమండి? 30 వెండి నాణాలు కమ్మేశాడు యేసుక్రీస్తు ప్రభుని, సర్వోన్నతుడైన దేవుణ్ణి. సర్వోన్నతుడైన దేవుణ్ణి, సర్వ సృష్టిని చేసిన వాడిని, నిన్ను సృజించిన వాడిని వేలంత కట్ట 30 వెండి నాణాలు కమ్మేసి ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు. ఏంటి లాభం? ఏమీ లాభం లేదు. అందుకుని అన్నాడు 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఏం చేయాలండి? మనము ధనాపేక్షని విసర్జించాలి. ధనం అంటే అపేక్ష ఉండకూడదు. నువ్వు బ్రతకడానికి చాలు, అన్నం చాలు, ఉన్న ఇంట్లో బియ్యం ఉన్నాయి చాలు, వస్త్రాలు చాలు, అంతవరకు చాలు అనుకోవాలి అంతే. ఎక్కువ ధనాన్ని ఆశించి మనల్ని మనం పొడుచుకొని బిలాం ఎక్కడ పరిగెట్టాడు? బహుమానాల కోసం పరిగెట్టాడు. కుక్క చావు తెచ్చుకున్నాడు అంతే బిలాం కూడా. ఫినేహాసు అతను సోదరుడు చనిపోయాడు, వాళ్ళతో పాటు ఇతను కూడా చనిపోయాడు ఇంత యుద్ధంలో, శత్రువుల చేతిలో చనిపోయాడు. చూడండి అక్కడ, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించుము. కాబట్టి ధనవంతులకి ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వాళ్ళు గర్విష్ఠులు. తర్వాత ఏమన్నాడు? అస్థిరమైన ధనమందే నమ్మకించేవారు. అలాంటి వాటి యందు మనసు ఉంచకుండా, నమ్మిక ఉంచకుండా సమస్తాన్ని మనకి ధారాళంగా దయచేసి దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. 19వ వచనం, వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును. మన ధనం ఏంటండి? మన సత్క్రియలు. మన సత్క్రియలే మన ధనము. ఎందుకని? మన ధనం ఎక్కడ కూర్చుకుంటున్నాం? పరలోకంలో కూర్చుకుంటున్నాం. అయినా దేవుడు మనకి ఇస్తాడు, మనం బ్రతకడానికి సరిపడిన ధనం దేవుడు మనకి ఇస్తాడు. కానీ ధనాపేక్ష మటుకు మన జీవితంలో ఎప్పటికి కూడా రావడానికి వీల్లేదు అంతే. ఎందుకంటే మన దేవుడు ఏం పేదవాడేం కాదు. ఆయనకి పెట్టిన పేరు ఏంటంటే శ్రీమంతుడు. అక్కడే ఉంది పక్కనే
ఎక్కడ చూడండి 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు అది. మనం రాజుల దగ్గరికి ప్రభువుల దగ్గరికి ఏం పరిగెట్టక్కర్లా. మన దేవుడు శ్రీమంతుడండి, శ్రీమంతుడు. మనల్ని తలగా ఉంచుతాడు తప్ప తోకగా ఉంచడు. మనం ఈ లోకంలో ధనం లేకపోవచ్చు, కానీ మనం సత్క్రియలనే ధనాన్ని ధరించుకొని అలాంటి ధనాన్ని కలిగి ఉండి దేవుణ్ణి ఆరాధించాలండి. అబ్రహాము ధనవంతుడే, కానీ ధనాపేక్ష లేనివాడు. అన్యుల దగ్గర ఒక నూలు పోగైనా పుచ్చుకొననివాడు అబ్రహాం. దావీదు ధనవంతుడే, ఐశ్వర్యవంతుడని రాశాడు, కానీ తనకున్న ధనగర్వం చేత ఇతని నీతిమంతుడైన నమ్మకస్తుడైన అతని భార్యను నేను ఏదైనా చేయొచ్చు అనుకుని చెరపట్టి 4 విధాలుగా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. సొలొమోను కూడా ధనవంతుడే, భూమి మీద మిక్కిలి గొప్పవాడే, ధనము చేత మరి పేరు పొందినవాడే, కానీ ధనము చేత అనేక మంది స్త్రీలను అతనికి అలవాటుగా చేసిన అతను కూడా విశ్వాసం నుండి తొలగిపోయాడు. చివరిలో చావు తప్పి కన్నులు అట్టపోయిందన్నట్టుగా మరలా దేవుడు రక్షణ ఇచ్చాడు అతనికి. యోబు చాలా ధనవంతుడే, కానీ తను ఆరాధించే విషయంలో, బిడ్డల కొరకు ప్రార్థించే విషయంలో, అరుణోదయాన్ని అనగా ప్రొద్దున లేచి దేవునికి బలులర్పించే విషయంలో ఏమాత్రం తగ్గనివాడు. అందుకనే యోబు సహనంగా ఉన్నప్పుడు దేవుడు మరలా ఏం చేశాడు, 2 తనకి ఇచ్చాడు. అతను కూడా ధనవంతుడే. దేవుడు ఇవ్వలేదండి యోబుకి? 2 ఇచ్చాడండి. 7,000 ఉంటే 14,000 ఇచ్చాడు. 500 జతలు ఎట్లుంటే 1000 జతలు ఎట్లు ఇచ్చాడు. ధనవంతుడే. మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదా? స్వతంత్రించుకున్నాడు, కానీ ధనాపేక్ష మటుకి లేదు, యోబులో లేదు. దేవుడు ఆశీర్వదించాడు అంతే. వారందరి పేర్లు దేవుడు అందులో బైబిల్ గ్రంథంలో రాయించాడు. క్రొత్త నిబంధనలు మటుకి 3 ధనవంతులు చూపించాడు, వారి పేర్లు రాయలేదు. 4వ ధనవంతుడు ఎవరండి? జక్కయ్య. అతని పేరు మటుకి రాయించాడు. ఎందుకు రాయించాడంటే, నా ఆస్తుల సగము బేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఒకటి తీసుకుంటే దానికి 4 అంతలు. అది జక్కయ్య తీర్మానం. జక్కయ్య మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాడంటే పాత నిబంధన గ్రంథం అంతా తిప్పాడు, అంతే తిప్పాడు జక్కయ్య. జక్కయ్యకి అదంతా తెలుసు, కానీ ఆ సమయాన్ని పోగొట్టుకోలేదు. ప్రభువా, ఒకడు నా ముందు అన్ని ఆజ్ఞలు పాటించిన ఆస్తి విషయంలో పరలోక భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు, కాబట్టి నేను ఆ పని చేయను. నా ఆస్తిలో సగం ఏం చేస్తాను, పేదలకి నేను ఇచ్చేస్తాను ప్రభు, నాకు అక్కలు నువ్వు ఉంటే నాకు చాలు అంత అనుకున్నాడు. మరొక తీర్మానం ఏంటి, 4 అంతలు. ఎలాగన్నాడు? దావీదు అలా చేశాడు. నిర్గమకాండంలో వాక్యం అలా చెప్తుంది, నేను అదే పని చేస్తాను, నాకు ఏమాత్రం అక్కర్లా అన్నాడు. అప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడు అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. వచ్చిందా మన ఇంటికి రక్షణ? మన ఇంటికి రక్షణ ఉండాలంటే, మన ఇంటికి దేవుడు రావాలంటే, మనం పరలోక భాగ్యాన్ని పొందుకోవాలంటే, మనకి అన్న వస్త్రాలు కలిగి సమృద్ధిగా ఉందాం చాలంతే. ధనాపేక్ష సమస్త కీడులకి మూలము. కాబట్టి ఇహమందు మనం ఆస్తిని సమకూర్చుకోకర్లా. మనకి తిండి ఉంటే చాలండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు, అంత మాత్రమే తప్ప ఒక లక్షణం కోసం దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు ఒక ధనవంతుడు. ఆస్తే ప్రాపకం అనుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు మరొకడు. పేదలకు కనీసం ₹1 దానం చేయకుండా నరకంలో యాతన పడుతున్నాడు మరొకడు. అలాంటి వారంగా మనం ఉండొద్దండి. జక్కయ్య వల్ల ఒక మంచి తీర్మానం చేసుకుందాం. మంచి తీర్మానం చేసుకుని, ప్రభువా, నేను అన్యాయంగా ఎక్కడైనా ఏదైనా తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను, పేదలను కనికరిస్తాను, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారని ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు తన వాక్యం మన కొరకు దీవించుగాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో జక్కయ్య జీవితానండి మాకు కొన్ని పాఠాలు నేర్పించారు. జక్కయ్య ధనవంతుడే, కానీ ఈ ధనం ఈ లోకంలో నాకు అక్కర్రాదని, ధనము నా యొక్క అనారోగ్యంలో ఆసరా రాదని, ధనము నన్ను బ్రతికించదని, నన్ను పరలోక రాజ్యం చేర్చదని గ్రహించాడు. తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే, ఎప్పుడైతే మీరు హృదయంలో ప్రవేశించారో, వాక్యం హృదయంలో వెలిగిందో, ఒక తీర్మానం చేసుకున్నాడు. 1కి 4 అంతలు ఇస్తానన్నాడు. దావీదు చేసిన తీర్మానాన్ని, నిర్గమకాండంలో చెప్పిన తీర్మానాన్ని తూచా తప్పకుండా పాటించాడు. ఇతడును అబ్రహాము కుమారుడనే మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మేము కూడా ఈ లోకంలో ఏమీ తీసుకురాలేదు, మేము చనిపోతే ఏమీ తీసుకెళ్ళము. మా ప్రభువా, ఇహలోక ధనాన్ని కాకుండా పరలోక భాగ్యాన్ని, పరలోక ధనాన్ని సమకూర్చుకునే భాగ్యం మాకు దయచేయమని విన్న మేము ఈ మాటలను పెడచేవిని పెట్టక
ప్రభువా మీ రాజ్యంలో ప్రవేశించడానికి ఆటంకంగా ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని విడిచిపెట్టి మీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మాకు అందరికీ దయచేయండి. ఇదిగో పాత నిబంధన గ్రంథంలో 9 ధనవంతులు చూసాం, క్రొత్త నిబంధన గ్రంథంలో 9 ధనవంతులు చూసాం. అయితే మంచి వారిని అవలంబించి వారిని అనుసరించి మీ రాజ్యాన్ని పొందుకునే భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఇచ్చిన వాక్య సత్యానికి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రభును మా ప్రాణుడు యేసుక్రీస్తు నామమున స్తుతులు అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.